యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా మహిళలు పండుగలు శుభకార్యాలు సహా ఇతర వేడుకల వేళ బంగారు ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. బంగారం వినియోగించే దేశాల్లో భారత్ చైనాతో కలిసి ముందు వరుసలో ఉంటుంది. ఇంకా ఎక్కువగా భారత్ బంగారం విషయంలో దిగుమతులపైనే ఆధారపడుతుంది. స్విట్జర్లాండ్ నుంచి ఎక్కువగా దిగుమతులు చేసుకుంటుంది. గతేడాది పసిడి ధరలు విపరీతంగా పెరిగిన క్రమంలో కొనుగోలు శక్తి కాస్త తగ్గిన మాట వాస్తవమే. అయితే రేట్లు విపరీతంగా పెరిగిన క్రమంలో దిగుమతుల విలువ మాత్రం భారీగానే పెరిగిందని చెప్పొచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు ఆర్బీఐ కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటుంది. ఆర్బీఐ దగ్గర ప్రస్తుతం సుమారు 880 టన్నుల వరకు బంగారం నిల్వలు ఉన్నాయి. ఇప్పుడు ఏప్రిల్ 11న ఉదయం 7 గంటల 30 నిమిషాల సమయంలో చూస్తే బంగారం రేట్లు కిందటి రోజుతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం రేటు 800 పెరిగి ఇప్పుడు తులం బంగారం ధర 1,39,650 వద్ద కొనసాగుతుంది. ముందటి రోజు 21,100 2,150 మేర తగ్గుముఖం పట్టింది. ఇక 24 క్యారెట్ల మిగిలిన బంగారం ధర 870 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర 1,52,350 చేరుకుంది. ఇక బంగారం ధరలు ఎలా ఉంటే వెండి రేట్లు కూడా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో ఒక్క రోజులోనే 5,000 పెరగ్గా ఈ రోజు సిల్వర్ రేటు 2,65,000గా ఉంది. ముందటి రోజు 5,000 తగ్గుముఖం పట్టింది. ఇక క్రియాశీలకంగా ధరలు పెరిగిన అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ముందటి రోజుతో పోలిస్తే ధరలు తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు $4,750 దిగువకు చేరుకుంది. అంతకుముందు $4,800 స్థాయిలో ఉండేది. సిల్వర్ రేటు కూడా $77 నుంచి $75లకు దిగొచ్చింది. దీనికి అనుగుణంగా ఉదయం 10 గంటల తర్వాత దేశీయంగా బంగారం వెండి ధరలు దిగొచ్చే అవకాశాలున్నాయి.